ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి ఏసీబీ ప్రత్యేకమైన కోర్టులో రేపటి నుంచే విచారణ ప్రారంభం కాబోతోంది. 55 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో నిందితులు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా పేర్కొన్నారు. స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఎఫ్ఈఓ ప్రతినిధి అల్బర్ట్ లోంగోలను కూడా నిందితులుగా చేర్చారు. మే 14న కోర్టు 5గురికి సమన్లు జారీ చేయగా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ చెబుతూ ఉంటే క్విడ్ ప్రోకో జరిగింది అంటూ ఏసీబీ అభియోగాలు మోపింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మాత్రమే నిధులు మళ్లింపు జరిగిందనే ఆరోపణలు కూడా ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, జమీమా, రాష్ట్రంలో ఫార్ములా ఈ రేసు అంశం సంచలనం సృష్టించింది. ఈ కేసులో A1గా కేటీఆర్ను ముద్దాయిగా కూడా ఏసీబీ చేర్చింది. అయితే రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో కూడా విచారణ జరగబోతుంది. ఈ విచారణకు కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు నార్సింగిలోని తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు ఆయన బయలుదేరుతారు. 10:15కు కోర్టు విచారణకు కూడా హాజరవుతారు. ప్రధానంగా చూసినట్టయితే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఇందులో 55 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఎలా ఖర్చు చేశారు, ప్రధానంగా టెండర్లు లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు ఎలా విడుదల చేశారనేది ప్రధానంగా ఏసీబీ ప్రధానంగా కేసులో ఆరోపిస్తున్న అంశం. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో 5గురు నిందితులుగా చేర్చారు. అందులో A1గా కేటీఆర్, A2గా మా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా A3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అదేవిధంగా A4 కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఆపరేషన్స్ ప్రతినిధి అల్బర్ట్ లోంగోను నిందితులుగా కూడా చేర్చారు. ముఖ్యంగా మే 14వ తారీఖున కోర్టు రేపు విచారణకు రావాల్సిందిగా, అందరూ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కూడా చెప్పిన నేపథ్యంలో రేపు విచారణకు అయితే హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ ఫార్ములా రేసు సంబంధించి అంశంలో క్విడ్ ప్రోకో జరిగిందనేది ప్రధానంగా ఏసీబీ ఆరోపిస్తోంది. ప్రధానంగా ఫార్ములా రేసు నిర్వహణ పేరుతో హెచ్ఎండిఏ నుంచి నిధులు ఇచ్చారు. ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయనే విషయాన్ని కూడా చెప్తున్నారు. దీన్ని మాత్రం కేటీఆర్ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్కు ఒక గ్లోబల్ గుర్తింపు తేవాలనే ఉద్దేశంతోనే ఆనాటి ప్రభుత్వం ఈ ఫార్ములా రేసును కూడా నిర్వహించింది అంటూ కూడా చెప్పుకొచ్చి, ఏదైతే హెచ్ఎండిఏ నిధులన్నీ కూడా చట్టబద్ధంగానే ఇచ్చాం, ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదనే విషయాన్ని కూడా కేటీఆర్ పలుమార్లు చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఏ విచారణ పిలిచినా కూడా ఖచ్చితంగా తాను హాజరవుతానని కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇందులో ఏసీబీ వాదన మాత్రం మరోలా ఉంది. ముఖ్యంగా రేస్ కోసం ఒప్పందం చేసుకునే ముందు క్యాబినెట్ అప్రూవల్స్ తీసుకోవాలి, రూల్స్ పక్కన పెట్టి నిధులు సమకూర్చారనేది ప్రధానంగా ఆరోపిస్తుంది. ఈ కేసులో కేటీఆర్కు ఇప్పటికే ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ రేపటి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో ఆయన హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ రేసుకు సంబంధించిన అంశంలో తాను ఎలాంటి అవినీతి చేయకపోయినా కావాలనే ప్రభుత్వం ఈ కేసులు పెడుతూ కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక లొటపీసు కేసు అంటూ కూడా కేటీఆర్ పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా రేపు విచారణ ఎలా జరగబోతుంది, అసలు ఏసీబీ ఎలాంటి ఆధారాలు సమర్పిస్తుంది, దానికి కేటీఆర్ తరపు న్యాయవాదులు ఏం చెప్తారు, కేటీఆర్ ఏం చెప్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. రేపు ఉదయం 9 గంటలకు తన నివాసం నుంచి నాంపల్లి ఏసీబీ కోర్టుకు అయితే కేటీఆర్ బయలుదేరుతారు. పెద్ద ఎత్తున కూడా ఉదయమే నాయకులు కూడా ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.